ఈ క్యారెక్టర్ మీరు ఫిక్స్ అయిన ఫస్ట్ న్యూస్ వచ్చిన వెంటనే ఎవరితో షేర్ చేసుకున్నారు? వేరే ఇన్సిడెంట్స్ అయ్యి వేరే సినిమా చేయాలి, సో అది క్యాన్సిల్ అయింది. సో ఓకే అని చెప్పి పడుకున్నాను. నైట్ పడుకుంటే ఫోన్లు వస్తున్నాయి. శాండీని ఎలా రంగా గారికి రాధా గారికి మ్యాచ్ చేశారు ఆర్జీవి గారు? అండ్ లుక్ టెస్ట్ చేశారు. ఆర్జీవి అంటే మీరు పూరి గారితో ఎలా అసోసియేట్ అయ్యారు? పూరి జగన్నాథ్కి ముందు అంటే ఆయనతో అసోసియేట్ అయ్యే ముందు ఇంకేమైనా మూవీస్లో యాక్ట్ చేశారా? తెలుగులో కూడా చేశాను, కొన్ని సినిమాలు చేశాను, కానీ నేను అంతే ఇది సరిగ్గా బయటికి రాలా. సో యాక్టర్ అవుదామని వచ్చాను. సో అలా ట్రై చేస్తూ 7 years పట్టింది. నేను రంగా క్యారెక్టర్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ వేసుకుని బయటకు వస్తానో అసలు జనాలు రంగా గారి ఇంకా అది రంగా గారినే చూస్తున్నారు అందరూ. ఒక్కొక్కరు అయితే 300-400 కిలోమీటర్లు అంటే 200-300 అలా కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి షూటింగ్ చూసేవారు నన్ను చూడడానికి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేను నేను. చాలా కొంతమంది వచ్చి కాలు మీద పడుతున్నారు. నా కాలు మీద ఎందుకు పడుతున్నారు? నేను జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను, నా కాలు మీద పడగానే నాకు మేము చూస్తే రంగా గారే అనిపిస్తున్నారు. అంత వాళ్ళు అభిమానం వాళ్ళకి రంగా గారు అంటే. హే వ్యూవర్స్, ఇవాళ మనం మోస్ట్ హ్యాపెనింగ్ సినిమా వంగవీటి హీరోతో మనం ఉన్నాం. ఇక్కడ హీరో అనకూడదేమో కదా, అంటే రాజీవి గారు చెప్పినట్టు హీరోలు ఎవరు ఉండరు. దీంట్లో మెయిన్ క్యారెక్టర్లు 2 చేశారు. దీంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్లు 2 నేను చేశానండి. ఓకే, శాండీ గారు ఉన్నారు మనతో. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి అన్ని మూవీకి. అటు హిట్ అని అనట్లేదు, ఇటు కాదనట్లేదు. ఒక 70-80% బాగా నచ్చింది అంటే ఇంకో 30% సాటిస్ఫై అవ్వలేదు. నచ్చలేదు అనట్లేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళకున్న కొన్ని ఇష్యూస్కి వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదని వాళ్ళ ఉద్దేశం అంతే. సినిమా ఇస్ రన్నింగ్ గుడ్. రన్నింగ్ గుడ్. అదే థియేటర్స్లో చూస్తున్నాం అంతా ఏంటి డిమానిటైజేషన్తో సంబంధం లేకుండా అన్ని ఫిల్ అవుతున్నాయి. అసలు ఏ షోకి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇప్పటికి టికెట్లు దొరకట్లేదు. ఓకే, సీరియస్గా. మీరు ఫస్ట్ ప్రివ్యూ కానీ ఏదైనా ఎవరితోనైనా చూసారా? లేకుంటే చూసాను, సార్ తోటి, టీమ్ తోటి, కొంతమంది పూరి గారు, ఇలా కొంతమందితో చూసాను ఫిలిం. మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు పూరి గారు వీళ్ళందరితో ఏమనిపించింది? అంటే వాళ్ళు పక్కన కూర్చొని వాళ్ళతో పాటు చూసి ఏమంటారో, ఎక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చేస్తుంటారు కదా. అంటే నాకు తెలిసిన ప్రతి యాక్టర్కి ఫస్ట్ ప్రివ్యూ థియేటర్లో భయం వేస్తుంది ఏమో అనిపించింది నాకు. అంటే థియేటర్లోకి ఎంటర్ అవుతుంది, ఫస్ట్ మనం చూసేది అదే కదా మూవీ. థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అది వేరే ఉంటుంది, ప్రివ్యూ థియేటర్లో వేరే ఉంటుంది. సో ఆ చిన్న టెన్స్తో వెళ్ళా. బట్ సినిమా చూసిన అందరూ బాగుంది, అంటే వెరీ పాజిటివ్ రెస్పాన్స్. తర్వాత శాండీని ఎలా రంగా గారికి రాధా గారికి మ్యాచ్ చేశారు ఆర్జీవి గారు? అండ్ లుక్ టెస్ట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి నన్ను ఒక చోట చూడడం జరిగింది. పూరి గారి దగ్గర నేను జ్యోతిలక్ష్మి చేశాను, ఆయనతో చిన్న రిలేషన్ తోటి అక్కడ ఆఫీస్కి వెళ్ళి రావడం జరుగుతుంది ఇప్పుడు పూరి గారితో. సో అక్కడ నన్ను రాము గారు చూశారు. చూసి సో శాండీ మనం ఇలా విజయవాడలో సబ్జెక్ట్ అనుకుంటున్నాం, సో నాకు నువ్వు ఈ రాధా క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావు అనిపించింది. సో ఒకసారి మనం నీ లుక్స్ అలాగే ఉన్నాయి, ఒకసారి మనం లుక్ టెస్ట్ చేద్దామని చెప్పి లుక్ చేశారు. సో రాధా క్యారెక్టర్ అలా కన్ఫర్మ్ అయిపోయింది. దాని తర్వాత ఆయన అన్నం ఏంటంటే దీంట్లో డ్యూయల్ రోల్ చేయాలి, ఎందుకంటే రాధా రంగా ఇద్దరు సిమిలర్గా ఉండేవారట. సో నువ్వే 2 రోల్స్ చేస్తే నాకు బాగుంటుంది అనిపించింది, ఒకసారి ట్రై చేద్దాం అన్నారు. ఒకసారి లుక్ చేద్దామని చెప్పి చేశారు. సో అది కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో 2 లుక్స్ మ్యాచ్ అవ్వడం వల్ల. ఓకే, ఇప్పుడు మీకు మామూలుగా ఇలా విజయవాడ ఒక థీమ్ అనుకుంటున్నాను, స్టోరీ అనుకుంటున్నాను అని చెప్పి మీకు చెప్పారు అంతే, కానీ అక్కడ ఏమి మీకు స్టోరీ చెప్పలేదు, ఈ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని ఏమీ చెప్పలేదు. మీరు ఆయన జస్ట్ మీకు విజయవాడ టాపిక్ అనుకుంటున్నాను, నిన్ను అనుకుంటున్నాను అంటే మీరు ఓకే చెప్పారు. అంటే యాక్చువల్లీ చెప్పారు ఇలా, ఆ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా చెప్పారు, ఇలా ఇద్దరు రంగంగా రాధా అని ఇద్దరు ఉండేవారు. సో అక్కడ ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి ఇలాంటి స్టోరీని మనం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు నేను ఎగ్జైట్ అయ్యాను అనమాట. అంటే నేను ఇంత పవర్ఫుల్ ఆర్జీవి ఆయన నాకు చెప్పడం ఫస్ట్, అంటే రావడం ఇలా చెయ్యేశారు మీద. సో అప్పుడు నాకు అర్థం కాలేదు. సో అలా చెయ్యేసి తీసుకెళ్ళి శాండీ మనం ఇలా చేద్దామని చెప్పారు. సో అనుకున్నారా లేకపోతే
అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజమే అనుకుంటాను. సో తర్వాత లుక్ టెస్ట్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుందని అనుకున్నాను నేను. సో లుక్ టెస్ట్ అవ్వడం బెటర్. మీరు బేసిక్గా ఎక్కడ నుండి? నేను బేసిక్గా చిన్నప్పుడు కాకినాడ అండి. సో అక్కడ చదివాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. సో 15 years నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఫ్యామిలీ. సో నవ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ రాజమండ్రి తాళపూడి. అంటే మీకు కంప్లీట్గా అసలు ఐడియా లేదు ఈ రాధారంగా అండ్ అంటే నాకు చూసాను తెలుసు, కానీ అట్లా విజయవాడలో ఒక టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని తెలుసు, బట్ దాని మీద నాకు ఐడియా లేదు. సో ఆ రోజు దాకా నాకు ఐడియా లేదు, ఆజీ గారు చెప్పేదాకా. ఆజీ అంటే మీరు పూరి గారితో ఎలా అసోసియేట్ అయ్యారు? పూరి గారి దగ్గర దాకా ఎలా రీచ్ అయ్యారు? జ్యోతిలక్ష్మి ఫిల్మ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అండి. సో నేను ఆడిషన్స్కి వెళ్ళా. సో నా ఆడిషన్ చూసి సార్ ఒకసారి కలవాలంటే అప్పుడే అది కూడా ఏంటంటే నాకు పూరి గారితో ఫిల్మ్ అంటే నేను వేరే చోట ఉన్నాను. నాకు కాల్ వచ్చింది, సార్ నేను మిమ్మల్ని కలవాలంటున్నారంటే నేను చాలా ఎక్సైటెడ్గా వచ్చాను ఆయనతో మాట్లాడడం. సో ఆయన ఆడిషన్ చూసి దాంట్లో క్యారెక్టర్ ఇచ్చారు నాకు, జ్యోతిలక్ష్మిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సో అలా ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అయిందండి. అంటే నేను ఒక యాక్టర్గా ఫస్ట్ నేను స్క్రీన్ మీదకి మెయిన్లీ రావడానికి పూరి గారు మూవీతో, ఈ జ్యోతిలక్ష్మి మూవీతోటి. సో తర్వాత అక్కడే నన్ను రామగారు చూడడం, మళ్ళీ నేను వంగవీటి చేయడం. అంటే మీ జ్యోతిలక్ష్మి షూటింగ్ టైంలోనే మిమ్మల్ని ఆర్జీవి గారు లేదు, జ్యోతిలక్ష్మి అయిపోయిందండి. దాని తర్వాత లోఫర్ కూడా చేశాను. సో తర్వాత అక్కడ చూశారనమాట ఆయన, తన ఆఫీస్లో మిమ్మల్ని చూసారు, ఆఫీస్లో చూశారు. ఓకే. అండ్ మీరు పూరి జగన్నాథ్ ముందు అంటే ఆయనతో అసోసియేట్ అయ్యే ముందు ఇంకేమైనా మూవీస్లో యాక్ట్ చేశారా? అంటే చేశానండి. తెలుగులో చాలా ఒక స్పానిష్ ఫిల్మ్ ఒకటి చేశాను. స్పానిష్లో ఒక ఫిల్మ్ చేశాను. సో దాంట్లో అనంతపూర్లో జరిగింది షూట్ అంతా. ఒక విన్సెంట్ ఫెర్రర్ అని ఒక ట్రస్ట్ పెట్టి అనంతపూర్లో ఆయన చాలా హెల్ప్ చేశారు పీపుల్కి. ఎవరు? స్పానిష్ అతను. సో ఆయన మీద ఒక బయోగ్రఫీ తీశారు. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. ఓకే. స్పానిష్ అంటే మన తెలుగు మొత్తం స్పానిష్ అంటే అక్కడ సినిమానే అది. ఓకే. సో వాళ్ళు షూట్ తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఓకే. ఇక్కడ కొంత పార్ట్ ఇక్కడ జరిగింది అన్నమాట షూట్, దాంట్లో నేను చేయడం జరిగింది. అలాగే తెలుగులో కూడా చేశాను, కొన్ని సినిమాలు చేశాను, కానీ అంతే ఏది సరిగ్గా బయటికి రాలా. ఓకే. ఎన్ని ఏళ్ళ స్ట్రగుల్ అది? 7 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 7-8 years నుంచి స్ట్రగుల్. అంటే ఏమవుదాం అనుకున్నాను? యాక్టర్ అన్నా? యాక్టర్ అవుదాం అనుకున్నానండి. యాక్టర్ అవుదామని వచ్చాను. సో అలా ట్రై చేస్తూ 7 years పట్టింది. ఏంటి స్ట్రగుల్ ఎలా ఉండింది? అంటే బేసిక్ అంటే వేరే ఊరు నుంచి రావడం కాదు, మీరు అన్నారు కదా 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే ఇక్కడే ఉన్నాను. సో ఫ్యామిలీ ఇక్కడ, నేను ఇండస్ట్రీకి వచ్చాక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాక ఉంటాను, ఫ్రెండ్స్తో ఉండడం అట్లా. హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను మామూలుగా. అంటే మీరు అంటే సెటిల్ అయ్యే ఏజ్లో మూవీస్ అని వచ్చారు. అంటే ఇక్కడ సెటిల్మెంట్ అంటే అంత త్వరగా ఉండదు లైఫ్లో సెటిల్ అవ్వడం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఫస్ట్ అంటే సర్టన్ గా ఫిక్స్డ్ గా ఉండదు అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకున్న గవర్నమెంట్ చెప్పిన ఫిక్స్డ్ ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు కదా. అండ్ ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ బాగుండేదండి. అంటే నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. అంటే సినిమాలు ఎందుకు అవసరం లేదు, అది ఎప్పుడు చెప్పలే, నీ ఇష్టం, నువ్వు చేయాలనుకుంటే. నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ డ్రామాస్ చేశాను అనమాట బాగా. ప్రతి యాన్యువల్ డేకి ఏదైనా ఈవెంట్స్కి స్టేజ్ డ్రామాలు చేయడం బాగా అలవాటు. సో అలా నా ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడు నన్ను ఆపలేదు. అండ్ మూవీలో ట్రై చేయడం గురించి బయటకు వచ్చేసి ఫ్రెండ్స్తో యాక్చువల్లీ జాబ్ చేశాను. జాబ్ చేస్తూ జాబ్ ఆపేసి దీంట్లోకి వచ్చాను. అంటే జాబ్ అంటే మీ ఎడ్యుకేషన్ బేస్డా లేకపోతే నార్మల్గా మీ ఏదే? చేసి ప్రోలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేశాను. ఓకే. సో దాని తర్వాత అలా దాన్ని ఫిట్ చేసి దీంట్లోకి రావడం జరిగింది కంప్లీట్గా. అంటే ఈ 7 years జాబ్ చేస్తూ చేసారా? లేదు, 7 years ముందు జాబ్, 7 yearsలో చేయలేదు. ఓకే. సో ట్రయల్స్ అంటే సినిమాలు చేశాను కానీ అవి సరిగా బయటికి రాలేదు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం అలా. అండ్ ఇక్కడ స్ట్రగుల్ ఉంటుంది కదా, చాలామంది యాక్టర్లు అవ్వాలంటే అంత ఈజీ కాదు, ఐదర్ మనీ ఉండాలి లేకుంటే కాంటాక్ట్స్ ఉండాలి అంటారు. సో మీకు ఏమైనా స్ట్రగుల్లో బాగా విపరీతమైన ఫేజ్లు ఏమైనా ఉన్నాయా? అంత విపరీతమైన ఫేజ్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్తోనే జరిగిపోయింది. అలాంటి పెద్ద ఆర్థికంగా కానీ లేకుంటే అంత ప్రాబ్లం ఏం లేదు, అంటే ఇట్స్ గోయింగ్ అంతే. అండ్ ఛాన్సుల విషయంలో కానీ ఎక్కడైనా ఇబ్బంది కానీ లేదా ట్రై చేసి 7-8 years అంటే తక్కువ స్పాన్ కాదు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించి ఉండొచ్చు కదా ఇలా
ఏంటబ్బా రావట్లేదు అంటే ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఒక 3-4 months దానికోసం వర్క్ చేసిన తర్వాత షూట్ చేసిన తర్వాత అది రిలీజ్ అవ్వకపోయినా దాని మీద ఎటువంటి రెస్పాన్స్ రాకపోయినా కొంచెం ఉంటుంది. ఓకే. సో అలాంటివి ఉంది కానీ ఎక్కడ గివప్ ఏం లేదు. గివప్ లేదు. మీరు ఫిక్స్ అయిపోయారు ఇంక ఇక్కడే ఉండాలి అంటే అలా ఫిక్స్ అయ్యి వచ్చాను ఫస్టే. సో అలా నార్మల్గా శాండీ అంత రౌడీ లుక్స్ అలా ఏం లేదు. సో రాజీవి గారికి ఎలా అనిపించింది అంటారు శాండీని ఎలాగ? అదే ఆయన గ్రేట్నెస్. అసలు శాండీలో ఇలాంటి ఒక యాంగిల్ ఉందని ఎవరికీ తెలియదు. మీరు మాట్లాడుతున్నా కూడా అంత రఫ్ వాయిస్ ఏం కాదు, కూల్ సాఫ్ట్గా ఉంది. సో అదే ఆయన స్పెషల్. అంటే ఆయన గుర్తుపడతారు ఒక మనిషిని దీంట్లోంచి ఇలా తీయచ్చు. ఓకే. చాలా మంది అదే షాక్. నాకు తెలిసిన వాళ్ళు నాకు చాలా మంది ఉంటారు డైరెక్టర్స్, వాళ్ళందరూ ఏంటంటే నీలో ఇది ఉందని మాకే తెలియదు. అంటే నాతో ట్రావెల్ అయిన డైరెక్టర్స్ ఉంటారు కదా, సో మాకే తెలియదు. సో ఆయన ఎలాగా ఐడెంటిఫై చేశారు? మీరేమైనా అడిగారా ఎలా అండి నేను సూట్ అవుతానా అని ఫస్ట్ కాన్వర్సేషన్ అప్పుడు? అవన్నీ నేను అడగలేదు. అంటే లుక్ టెస్ట్ చేసిన తర్వాత యూఆర్ ఓకే అన్నారు. ఓకే. అప్పుడే స్పాట్లో అంటే కొంచెం టైం పట్టింది. సో ఓకే అన్నారు. తర్వాత చిన్న సీన్ మీద వర్క్షాప్ చేయడం, దానికి కొన్ని వీడియోస్ పంపించడం దీని మీద. సో అలా ఈ క్యారెక్టర్ మీరు ఫిక్స్ అయిన ఫస్ట్ న్యూస్ వచ్చిన వెంటనే ఎవరితో షేర్ చేసుకున్నారు? మా బ్రదర్ అండ్ ఫ్రెండ్ జీవన్ రెడ్డి గారు అని ఉన్నారు. ఆయన దళం డైరెక్టర్, దళం ఫిలిం తీసారు డైరెక్టర్. సో ఇద్దరం మేము ఒకటే కలిసి ఉంటాం. సో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన నైట్ 12 o'clockకి ట్వీట్ చేశారు రాము గారు. నేను ఆ రోజు యాక్చువల్లీ నేను వేరే ఇన్సిడెంట్స్ అయ్యి వేరే సినిమా చేయాలి. సో అది క్యాన్సిల్ అయింది. సో ఓకే అని చెప్పి పడుకున్నాను. నైట్ పడుకుంటే ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు మెసేజెస్ వస్తున్నాయి అనమాట. అంటే నాకు తెలియదు బేసిక్గా ఆయన ట్వీట్ చేస్తారనే విషయం. రిలాక్స్ అయిపోయాను. సో ఏంటి ఫోన్లో వస్తున్నాయని చూస్తే ఆయన ట్వీట్ చేశారు. అప్పుడు నాకు మేము ఇద్దరం షేర్ చేసుకోవడం జరిగింది. అది ఓకే. నైట్ నిద్రలో ఆయన న్యూస్ చెప్పారు. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే నాకు చెప్పలేదు, నాకే సర్ప్రైజ్ అనమాట అది. అండ్ మీ స్ట్రగుల్ పీరియడ్లో మామూలుగా అందరు చెప్తూ ఉంటారు కదా, అలా ఇలా చేయరా, అలా చేస్తే ఛాన్సులు వస్తాయి అని, కాంటాక్ట్స్ పెంచుకోరా అని. మీరు రీచ్ అయ్యే వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్స్ పెంచుకోవడం కానీ, ఛాన్సెస్ కోసం కానీ, పర్సనల్గా కాంటాక్ట్స్ ఉంటే కానీ కొంతమందికి వాళ్ళకి గుర్తుండరు, వీళ్ళు ఉన్నారు కదా అని. సో మీరు అలా ఏమన్నా చేశారా కాంటాక్ట్లో ఉండడానికి కానీ, పెంచుకోవడానికి కానీ సోషల్గా? అంటే జనరల్గా ఏంటంటే అందరినీ కలవడం, ఒక డైరెక్టర్స్ని. సో అలా కలిసి వాడిని తిరిగాను. బేసిక్గా ఇది కాంటాక్ట్స్. ఆడిషన్స్ గురించి వెళ్ళి కలిసేవాళ్ళ లేకపోతే జనరల్గా వెళ్ళి కలవడం ఫ్రెండ్లీగా అలా చేసేవాడిని. ఆడిషన్స్ కూడా వెళ్ళాను చాలా. సో అక్కడ ఆడిషన్ బాగానే జరుగుతుంది. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, సమ్ ఇష్యూస్ ఉంటాయి, సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల అలా జరిగింది అనమాట. చాలా కాలం ఆడిషన్స్తోనే చాలా కాలం జరిగింది. ఓకే. అంత స్ట్రగుల్ అది. రీసెంట్గా ఆర్జీవి గారి ట్వీట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్టర్ని నేను చూశాను అని. అది ఎలా అనిపించింది మీకు? ఆర్జీవి గారి దగ్గర నుంచి రావడం అంటే ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఇలాంటివి ఏవి ప్రైజింగ్లు అన్నెసరీగా చేయరు ఎవరిని. ఇక్కడ అవన్నీ నడుస్తుంటాయి కదా ఇండస్ట్రీలో, బాగా అన్నెసరీగా ప్రైజ్ చేయడం అని. ఆయన దగ్గర నుంచి అలా చేయను, ఆయన దగ్గర నుంచి రావడం మీకు ఎలా అనిపించింది? అంటే ఆయన ట్వీట్ చేయడం అనేది ఒక సీరియస్లీ అది చాలా పెద్ద, నేను అనుకోవడం ఒక ఆస్కార్కి ఈక్వల్ అనుకుంటున్నా ఆయన చెప్పడం. ఎందుకంటే ఆయన ఎవరిని మీరు అన్నారు కదా ప్రైజ్ చేయరు, సో అంత చెప్పరు. సో ఆయన అంత చెప్పారంటే సీరియస్లీ మీతో కలిసి అసోసియేట్ వర్క్ చేయడమే కాకుండా మిమ్మల్ని ప్రైజ్ చేశారు. సో అది చాలా అచీవింగ్గా ఉంటుంది. అవును, చాలా అచీవింగ్గా ఉంది. ఒక ఆస్కార్ ఇచ్చినట్టు ఆ ఫీల్ వచ్చింది నాకు. టచ్లో ఉంటారా మీరు? రెగ్యులర్ టచ్లో ఉంటాను ఆయన. అండ్ ఈ మూవీ రిలీజ్ గురించి కాకుండా నార్మల్గా టచ్లో ఉంటారా? నార్మల్గా కూడా ఆయనతోటి, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి జనరల్ టచ్లోనే ఉన్నాను ఆయనతోటి. తర్వాత కూడా ఆయనతో టచ్లోనే ఉంటాను ఆయన. అండ్ మీకు ఆయన ఈ క్యారెక్టర్ నెరేట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఇమీడియట్గా అది ఎక్కేసిందా, లేకపోతే కొంచెం టైం తీసుకున్నారా నేను దాని మీద వర్కౌట్ చేయాలి? దాని మీద అంటే ఇమీడియట్గా ఎక్కలేదు, అంటే నాకు దాని గురించి ఏం తెలియదు అండి. సో దాని తర్వాత నేను చాలా స్టడీ చేశాను దాని గురించి, చాలా ఆర్టికల్స్ చదివాను. అసలు విజయవాడలో ఏం జరిగింది, ఎలా జరిగింది. సో దాని మీద వాళ్ళ మీద వీడియోస్ ఏం లేవు. రాధా గారి పేరు, రంగా గారి మీద ఇప్పటికీ లేవు. ఈ మధ్య ఎవరో వచ్చి క్రియేట్ చేసి పెట్టినట్టు వీడియోస్ లేవండి అసలు. సో ఫొటోస్ మాత్రమే నాకు దొరికాయి.
సో ఆ ఫొటోస్ మీద బేస్ చేసుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయి, ఒక ఫోటోలో నించోవడం, ఆయన కూర్చోవడం, ఆయన బయట ర్యాలీలో తిరిగేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్, ఈ బాడీ లాంగ్వేజ్ చూసి సో ఈయన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండొచ్చు అని నేను అనుకుని సో దాన్ని ఫాలో అయ్యాను. ఆయన ఫొటోస్ బేస్ చేసుకుని చేశాను క్యారెక్టర్. అంటే తను మాటలు కానీ ఆయన ఒక లీడర్ కాబట్టి మాటలే ఎక్కువ ఉంటాయి, మాటలే ప్రభావం క్రియేట్ చేస్తాయి. సో ఆ మాటలు, ఆ మేనరిజమ్స్ ఎలా అంటే ఆయన గురించి ఇంకేమన్నా రీసెర్చ్ చేశారా? ఇంకా అంటే వాళ్ళకి ఆయనతో తిరిగిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళతో కలవడం ఒకసారి జరిగింది విజయవాడ వెళ్ళి కాదు అంటే ఏలూరు మేము షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో కలవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను నేను. ఆయన మేనరిజమ్స్, ఆయన ఎలా హెయిర్ని ఎలా అనుకుంటారు, ముక్కుని ఎలా అనుకుంటారు, ఆయనకు ఒక మేనరిజం ఉందంట, ముక్కుని ఎలా అనుకునేవారు ఆయన. సో అలాంటివన్నీ తీసుకుని చేయడం నాకు బాగా ప్లస్ అయింది. ఓకే. వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆయన వాళ్ళ సన్ని కానీ కలవడం జరిగిందా? లేదండి, ఎవరిని వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అయితే లేదు వాళ్ళతో. అండ్ వాళ్ళని అప్రోచ్ అయినట్టు తెలిసిందా ఆర్జీవి గారు? అంటే వాళ్ళ సన్ కానీ ఈ మూవీ గురించి ఎవరు? ఆర్జీవి గారు ఆయన అప్రోచ్ అయ్యారు. అది మీకు తెలుసా, ఐడియా ఉందా? వాళ్ళ సన్ని రాధాకృష్ణని అప్రోచ్ అయినట్టు అంటే మీడియా ముందు కూర్చున్నారు, మాట్లాడారు. అంటే ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు ఆ రోజు విజయవాడ వెళ్ళారు ఆయన. ఓకే. విజయవాడ వెళ్ళి నెహ్రూతో వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు జరిగింది. అంటే డిఫరెంట్గా కలిసారు వాళ్ళు, అంటే వేరువేరుగా నెహ్రూ వాళ్ళని వంగవీటి వాళ్ళని. ఓకే. ఆయన ఇంటర్వ్యూస్ మన టీవీలో కూడా చూసాను, నెహ్రూ తోటి ఆయనతో వీళ్ళతో. ఓకే. హీరోగా ఇంతకుముందు యాక్ట్ చేసినా కానీ హీరోగా ఫస్ట్ ఇదే. సో ఫస్ట్ హీరోగా రావడం, హీరోయిజం చూపించే క్యారెక్టర్స్ మామూలుగా అందరూ ఎంచుకుంటారు, కష్టం. మామూలుగా ఎంచుకునే వాళ్ళు అలా చేస్తారు కదా హీరోయిజం ఉన్న క్యారెక్టర్స్. కానీ మీకేంటంటే డైరెక్ట్ రియలిస్టిక్ క్యారెక్టర్ ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మీ సొంతగా డెవలప్ చేసుకోవడానికి ఏం లేదు, ఒకరిని తీసుకొని దాన్ని బేస్ చేసుకుని చేయడమే కరెక్ట్గా. అది కూడా ఏంటి తప్పులు పోకూడదు, అంటే సెన్సిటివ్ టాపిక్ కదా. సో ఎలా ఉన్నింది మీకు అది? అంటే కష్టంగా ఉన్నిందా? హీరోయిజం క్యారెక్టర్ కాదు, ఫస్ట్ మూవీయే ఒక రియలిస్టిక్ క్యారెక్టర్, అంటే ఎలా ప్రెషరైజ్? ఎలా అంటే అప్పుడు ఆయన దగ్గర వర్క్ చేయడం నాకు ఒక స్కూల్లో స్టూడెంట్ లాగా అనిపించింది. అంటే నేను నేర్చుకోవడానికి చాలా దొరికింది. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్లో నాకు నేర్చుకోవడానికి చాలా విషయాలు దొరికాయి. అంటే ఆ క్యారెక్టర్ మీద వర్కౌట్ చేయడం, దాని గురించి తెలుసుకోవడం, అంటే యాక్టింగ్ దాంట్లో మనం ఎలా చేయగలం, ఈ క్యారెక్టర్లోకి మనం ఎలా వెళ్ళగలం, మనం ఎలా చేయగలం, ఇవన్నీ చేయడం వల్ల నాకు ఒక స్కూల్లో మనం నేర్చుకున్నట్టు అయింది నాకు. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాను నేను. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా డైరెక్ట్ హీరో అంటే ఒక కాంట్రవర్షియల్ సెన్సిటివ్ టాపిక్ ఇచ్చారు కదా, మీకు ఎలా మీరు ఏంటంటే ఫస్ట్ మూవీ ఇలాగా అని ఏమైనా అన్నారా? అన్నారు. ఫస్ట్ చాలా మంది అన్నారు, ఏంటంటే నువ్వు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, ఎందుకు ఇలాంటివి చూసుకో అంటే చాలా మంది చెప్పేవాళ్ళు చెప్తారు, ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతుందేమో. మీరు ఎలా తీసుకున్నారా కామెంట్స్? అవన్నీ నేను అసలు తీసుకోలేదు, పట్టించుకోలేదండి. ఎందుకంటే ఆయన ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు కదా, ఏమైనా సో మనం భయపడక్కర్లేదు, ఆయనకి అందరూ భయపడతారు. అండ్ బయట విజయవాడలో గొడవలు జరుగుతున్నాయి, తెలిసింది కదా మీకు? అంటే డైరెక్ట్గా చెప్పాలంటే కాస్ట్ బేస్డ్ గొడవలు జరుగుతున్నాయి. మీ దాకా వచ్చిందా? మీకు ఎవరైనా కాల్ చేయడం కానీ, మీకు రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా విజయవాడలో? లేదండి, తక్కువ, ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, పరిస్థితి అది ఎలా ఉంది ఏంటి అని చెప్పారా? దాని గురించి ఏం చెప్పలేదంటే సినిమా గురించి సినిమా బాగుందని చెప్పారు. దీని గురించి అంటే పెద్దగా ఏం చెప్పలేదు నాకు. న్యూస్ చూస్తున్నాం కదా, సో జనరల్ టాపిక్ నడుస్తుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుంది చెప్తారు అంతే. ఓకే. అంతేగాని మూవీ గురించి ఇలా మిక్స్డ్ టాక్ ఉంది కదా, ఒక వర్గం వాళ్ళని తక్కువ చూపించారు అని, అలా ఏం మీకు చెప్పలేదా? అవన్నీ అంటే ఒక్కొక్కరు తీసుకుంటున్నారు అది. నేను థియేటర్లో చూసింది ఏంటంటే, దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్యారెక్టర్ని చంపినప్పుడు ఒక సైడ్లో పీపుల్ అరుస్తున్నారు, గోల చేస్తున్నారు. దాని ఆపోజిట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు వీళ్ళు గోల్ చేస్తున్నారు, కొంతమంది సమ్ పీపుల్. అంటే వీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు, వీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు ఒక ఇన్సిడెంట్స్లో. అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫిలిం, అందరూ గోల్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి నచ్చిన ఇన్సిడెంట్స్ని గోల్ చేస్తున్నారు. ఓవరాల్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫిలిం. సో వీళ్ళకి నచ్చినవి వాళ్ళకి నచ్చినవి ఉంటాయి, వీళ్ళకి నచ్చినవి ఉంటాయి. ఓకే, అంతే అంటారా? మిక్స్డ్ అది బ్యాలెన్స్ వాళ్ళు, అంటే బ్యాలెన్స్ ఉంది సినిమా, తీసుకునే వాళ్ళని బట్టి అది చేంజ్ ఉంటుంది. ఏమడిగారంటే, నేను రంగా క్యారెక్టర్లో ఉన్నానండి, రంగా క్యారెక్టర్ చేస్తున్నాను. సో రంగా గారి అనుచరుడు వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. ఆయన వచ్చి ఒకరోజు అడిగారు, రంగా గారి క్యారెక్టర్స్ బాగా మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు నాతో, మాట్లాడి ఏమంటే రాధా చేసిన అతను ఉన్నారు కదా, ఎప్పుడు వస్తాడని అడిగారు.
నేనేం చెప్పాలి అర్థం కాలేదు నాకు. ఏమండి అది నేనే చేశానని అంటే ఆయన కాసేపు ఇలా షాక్ అయిపోయారు. నిజం చెప్తున్నారా మీరే చేశారా అని. అవునండి అది నేనే చేశానంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అనుచరులు వాళ్ళ అంటే వాళ్ళ ఉంటారు కదా రంగా గారి ఫాలోవర్స్ వాళ్ళందరికీ చెప్తున్నారు. వాళ్ళందరూ షాక్. అంటే ఆయన చూడలేదు, ఆయన చూసి అడిగారా రాధా గారి క్యారెక్టర్ చేసిన అతను ఎక్కడని, లేకపోతే చూడకుండానే ఇంకొకరు ఉన్నారు కదా పిల్లవండి అని? ట్రైలర్ చూసారనమాట. ఓకే. ట్రైలర్ చూసిన తర్వాత షూట్ జరుగుతుంది. ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, తర్వాత షూట్ జరుగుతుంది అక్కడ ఒక కొన్ని సీన్స్. సో ఆ రోజు ట్రైలర్ చూశారు. వాళ్ళందరికీ 2 క్యారెక్టర్లు అనుకుంటున్నారు, 2 అనుకుంటున్నారు. ఓకే. అందరూ ఏంటంటే 2 అనుకుంటున్నారు. సో నేను అక్కడికి వచ్చిన తర్వాత నన్ను అడుగుతున్నారు అని రాధా చేసిన అబ్బాయి వస్తున్నాడా అతను అని. అది నేనేనండి. ఏమన్నారు వాళ్ళు అప్పుడు? అంత షాక్. అందరు షాక్ అయ్యారు. నువ్వేనా మీరేనా అదేంటి అది అని. అండ్ మీకు ఆర్జీవి గారు నమ్మి ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ ఇవ్వడం ఒకటైతే, 2 ఆ సినిమాలో 2 క్యారెక్టర్లు మీకే ఇచ్చారు. అది ఎలాగా? అంటే డిసైడ్ అయిపోయి ఉన్నారా ముందే 2 క్యారెక్టర్లు నువ్వే చేయాలి అని, లేకపోతే డిఫరెంట్ 2 క్యారెక్టర్లు కూడా ఒకరు చేయాలి ఇంకోటి చేయాలి అనుకున్నారా? అంటే ఫస్ట్ నాకు రాధా క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. రాధా క్యారెక్టర్ ఇచ్చారు. రంగా మరి అది అంటే ఎందుకు నేను అనుకో ఫస్ట్ మామూలుగా రాధా క్యారెక్టర్ ఇచ్చారు నాకు. రంగా క్యారెక్టర్ ఎవరు చేస్తారో తెలియదు అప్పటికి ఇంకా. సో కొన్ని రోజులు అంటే జస్ట్ మా కొన్ని రోజులు ఇలా ఫస్ట్ ఫోటో షూట్ జరిగిన తర్వాత ఆయన ఒక మాట అంటే ఒక చెప్పడం జరిగింది, ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి సో నువ్వే దాన్ని డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది, ఒకసారి మనం ఇది కూడా ట్రై చేద్దాం అన్న. అదే మీరు చెప్పినట్టు. సో అలా అంటే మధ్యలో షూట్ స్టార్ట్ అయినాక షూట్ స్టార్ట్ అయ్యాక కాదు, దాన్ని షూట్ స్టార్ట్ అవ్వకముందే పోస్ట్ ప్రొడక్షన్కి ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైంలో ఇద్దరు క్యారెక్టర్ మీకు ఎలా ఛాలెంజింగ్ అనిపించింది? ఒకరిని అంటే మీకు తెలియని అసలు రియలిస్టిక్ క్యారెక్టర్, మీకు తెలియని క్యారెక్టర్ని ఒకరిని డైజెస్ట్ చేసుకొని దాన్ని వర్కౌట్ చేసి చేయడం ఒకటి, అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా సేమ్ అదే. అంటే రంగా గారి గురించి ఏంటంటే అండి, రంగా గారు ఎలా ఉంటారు ఏంటనేది అందరికీ తెలుసు, అందరికీ క్లియర్గా తెలుసు, ఫొటోస్ మనకు దొరుకుతాయి. రాధా గారి గురించి విన్నాం. ఈయనంటే ఫోటో చూసి మనం బాడీ లాంగ్వేజ్ చేయగలను అట్లీస్ట్ మనం తీసుకోవాలి. రాధా గారి గురించి ఫొటోస్ కూడా ఎక్కడ ఫొటోస్ కూడా లేవు అసలు ఎక్కడ. ఒకే ఒక ఫోటో ఉంటుంది ఇలా ఉన్నది, అదొకటే ఉంటుంది. మిగతాది ఏంటంటే జనరల్గా జనాలు ఆయన అలా ఉండేవారు, ఆయన అలా బిహేవ్ చేసేవారు, ఆయనకి ఎంత అగ్రెసివ్ ఇలా సమ్ చెప్పేవారు అనమాట ఆయన ఇన్పుట్స్. సో దాన్ని తీసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్ చేశాను నేను. అంటే ఓన్లీ మాటల మీద చేయాల్సి వచ్చింది దాన్ని. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు అనేది మాటల మీద తీసుకున్నాను. అండ్ మీ షూటింగ్ టైంలో మీరు అంతా అక్కడే కదా చేశారు, వాళ్ళు తిరిగిన ప్లేసెస్లోనే చేశారు. సో షూటింగ్ టైంలో అందరు వచ్చి మీ ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నారని తెలిసి మీ దగ్గరికి వచ్చేసి మీ కాళ్ళు పట్టుకోవడం అలా జరిగిందంట? అదేంటి, ఎలా జరిగింది? నేను రంగా క్యారెక్టర్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ వేసుకుని బయటకు వస్తానో అసలు జనాలు అసలు రంగా గారి ఇంకా అది రంగా గారినే చూస్తున్నారు అందరూ. ఒక్కొక్కరు అయితే 300-400 కిలోమీటర్లు అంటే 200-300 అలా కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి షూటింగ్ చూసేవారు నన్ను చూడడానికి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు మర్చిపోలేను నేను. చాలా కొంతమంది వచ్చి కాలు మీద పడుతున్నారు. నా కాలు మీద ఎందుకు పడుతున్నారు, నేను జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నానండి, నా కాలు మీద పడగానే నాకు మిమ్మల్ని చూస్తే రంగా గారే అనిపిస్తున్నారు. అంత వాళ్ళు అభిమానం వాళ్ళకి రంగా గారు అంటే. నన్ను చూసేటప్పటికి వాళ్ళు రంగా గారిని చూసినట్టు అనేవారు, అలాగే పిలిచేవారు, నాతో అలాగే బిహేవ్ చేసేవారు షూటింగ్ లొకేషన్లో. అంటే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ వచ్చేవారు అనమాట నా దగ్గరికి కలవడానికి, చూడడానికి. ఇవాళ రంగా గారు చనిపోయిన రోజు తెలుసా? అవునండి. ఎక్కడ విజయవాడ నుంచి అక్కడ ఆ ఏరియాస్ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చాయి, ఎలా ఉంది పరిస్థితి ఏంటి? అండ్ ఇది ప్లాన్డా ఆయన దగ్గరలో రిలీజ్ చేయాలి డిసెంబర్లో అని? అలా ఏం లేదండి. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసింది కూడా ఈ మంత్లోనే, అంటే చనిపోయే 1 month ముందు నుండి. అంటే బేసిక్గా అలా ఏం లేదండి, అంటే డిసెంబర్లో ఈ టైంలో రిలీజ్ చేయాలనేది నాకేం తెలియదు. షూటింగ్ కంప్లీట్ అవ్వడం కోఇన్సిడెన్స్గా జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు విజయవాడ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చాయా ఇవాళ ఆయన చనిపోయిన రోజు అక్కడ? విజయవాడ నుంచి వస్తున్నాయండి. అంటే నాకు అక్కడ చాలా మందితో నేను వాళ్ళ ఫాలోవర్స్తో మాట్లాడడం జరిగింది కదా, సో వాళ్ళ నుంచి కొన్ని వస్తున్నాయి. బేసిక్గా ఈ రంగా గారిది విజయవాడ కాదు, ఉయ్యూరు దగ్గర కదా ఆయన షిఫ్ట్. ఉయ్యూరులో పుట్టారని విన్నా. ఆయన ఉయ్యూరు అయింది, సో తర్వాత ఆయన ఫ్యామిలీ ఇక్కడికి విజయవాడ షిఫ్ట్ అవ్వడం. అండ్ తన వైఫ్ క్యారెక్టర్ ఒక బయట టాక్ వచ్చింది ఏంటి, దాంట్లో ఆవిడ కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టు, వాళ్ళు చంపే ముందు నువ్వే చంపేయాలి కైండ్ ఆఫ్ ఉన్నట్టు. కానీ రియలిస్టిక్గా ఆవిడ అంత కాదు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని అన్నారు. సో ఏంటి దాని గురించి చెప్పండి కొంచెం, ఆవిడ క్యారెక్టర్ గురించి. ఆవిడ క్యారెక్టర్ అంటే ఇదంతా ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్. సో ఆ చంపే అవన్నీ అనేది కొంతమందికి అనిపిస్తుంది, ఇది వేరే వర్గానికి బాగుంటుంది.
సో మూవీ కోసం చేసి మూవీ కోసం చేసింది అనుకున్నా, అంటే అలాంటిది ఏమి ఉండదు. రియలిస్టిక్గా అలా కాదు, మేబీ రియల్గా. సో ఇది చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ కాబట్టి మనం మైండ్లో ఆటోమేటిక్గా పెట్టేసుకొని చేయాలి కదా. ఒక క్లాస్ ఆఫ్ హేటర్స్ ఉంటారు, ఒక క్లాస్ ఆఫ్ అడ్మైరర్స్ ఉంటారు. సో అది మైండ్లో పెట్టేసుకున్నారు, అంటే ఫస్ట్గా లాంచ్ అవుతున్నారు హీరోగా మీరు. సో నాకు ఆటోమేటిక్గా ఒక క్లాస్ ఆఫ్ హేటర్స్ ఉంటారు, ఒక క్లాస్ ఆఫ్ అడ్మైరర్స్ ఉన్న రోల్ చేస్తున్నారని మీ మైండ్ సెట్ చేసుకున్నారా? అంటే ముందు అవేం సెట్ అయినా, అంటే నేను క్యారెక్టర్ గురించి చూస్తాను, అంటే దీంట్లో 2 క్యారెక్టర్లు చేస్తున్నాను. సో ఆ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, అవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఇక్కడ దాకా ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత జనాలు ఏమనుకుంటారు అదంతా, అంటే నేను ఆ టైంలో థింక్ చేయలేదు. వర్మ గారి మూవీలో డ్యూయల్ క్యారెక్టర్స్ అనేది ఫస్ట్ టైం. అవును, అది మీతోనే. అవును. ఎలా అనిపించింది అది? ఇంతవరకు ఎవరు చేయలేదు, ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు. ఆయన ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు డ్యూయల్ రోల్ చేయలేదు, అంటే ఆయన సినిమాలో డ్యూయల్ రోల్ ఎవరు చేయలేదు. సో అది కూడా నేనే చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వర్మ గారు అన్నారు కదా ఇది తన లాస్ట్ మూవీ అవుతుంది, వంగవీటి. అది పక్కా కన్ఫర్మా మీకు తెలిసినంత వరకు? అండ్ అది మీతో లాస్ట్? నాతో లాస్ట్ ఉన్న శివతో మొదలై వంగవీటితో ముగిసింది అనే ఒక శివ టు వంగవీటి జర్నీ ఆ రోజు ఈవెంట్ కూడా. దాంట్లో అలాంటి జర్నీలో నేను అంటే అదొక పెద్ద సముద్రం, ఆయన జర్నీ అనేది ఒక పెద్ద సముద్రం. దాంట్లో నేను ఒక ఒకటి మధ్యలో ఎక్కడైనా కాదు, మీతో ఎండ్ అవుతుంది. అండ్ దట్ టు డ్యూయల్ క్యారెక్టర్స్ అంతకుముందు చేయనివి మీతో చేయించారు. అది సీరియస్గా గ్రేట్గా అనిపించింది అండి, చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే ఆయనతో అలా వర్క్ చేయడం అనేది ఎవరికి జరగలేదు. సో నా డెబ్యూ, నా ఫస్ట్ లీడ్గా చేసినప్పుడే ఆయనతో అలా చేయడం, ఇట్ ఇస్ హ్యాపీ. బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? ఆర్జీవి గారిని పక్కన పెడితే ఇంకెవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ మీ యాక్టింగ్ గురించి? ద బెస్ట్ ఆయన ఇచ్చేసారండి నాకు. ఆయన ఇచ్చిన తర్వాత అంటే అదే బెస్ట్ అనిపించింది, అంతకన్నా ఏముంటుంది ఆయన కెరియర్లోనే నేను ఇలాంటి. బట్ ఆయన డైరెక్టర్ కదా ఇక్కడ, అంటే మీ అందరూ ఒక క్రూ కాబట్టి మీ మూవీ క్రూని పక్కన పెట్టి బయట వాళ్ళు అంటే జనరల్ పబ్లిక్ అంటున్నారా? జనరల్ పబ్లిక్ కానీ మీకు ఆయనది కాకుండా ఇంకెవరిది బాగా టచింగ్ అనిపించింది కాంప్లిమెంట్? అంటే ఆ రోజు ప్రివ్యూ చూసిన తర్వాత పూరి గారు చెప్పారు చాలా బాగా చేసావు అని చెప్పి ఆయన కొన్ని చెప్పారు. సో అప్పుడు నాకు బాగా, అంటే జనరల్గా బయట జనాలు మీన్స్ జనరల్ పబ్లిక్ చెప్పడం, మామూలుగా చెప్పడం, ఒక డైరెక్టర్స్ అంటే ఒక లెజెండరీ పర్సన్స్ ఇద్దరు చెప్పడం అనేది నాకు సీరియస్గా చాలా బాగా అనిపించింది. అసలు కృషి గారు కలిసినప్పుడు కృషి గారు కూడా చెప్పారు చాలా బాగా చేశారు మీరు అని. అలా మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది మూవీ? రియాక్షన్ అండి, వాళ్ళు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చిన తర్వాత మా మదర్ ఫోన్ చేసి ఒకటే అడిగారు, అయిపోయిందా, నువ్వు ఎలా అనుకున్నావు, అయిపోయింది కదా అన్నారు. నువ్వు అనుకున్నది అయిపోయింది కదా అన్నారు, చూసుకున్నావు కదా నువ్వు అనుకున్నట్టు అన్నారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. అండ్ మీతో పాటు పనిచేసిన క్రూ చాలా మంది డెబ్యూ వాళ్ళు ఉన్నారు. అవునవును. సో వాళ్ళతో యాక్టింగ్ ఎలా ఉంది, వాళ్ళతో కోఆపరేషన్? చాలా బాగుందండి. అంటే నేను అంటే వీళ్ళందరితో వర్క్ చేయడం వల్ల నాకు ఇంకా బాగా ఏంటంటే బాగా ప్లస్ అయింది. వాళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అందరూ. నా హీరోయిన్ అయినా గంగూలీ, అండ్ ఆమెకు తెలుగు రాదు, మళ్ళీ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ చేయాలి. సో ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అమ్మాయి ఇంకొక డ్యాన్స్ సాంగ్ ఉంది అమ్మాయికి. సో వెరీ గుడ్ యాక్టర్స్. నైనా గంగూలీ అండ్ గాంధీ క్యారెక్టర్ చేసిన కౌటిల్య, శ్రీతేజ్ నెహ్రూ క్యారెక్టర్, వంశీ మురళీ క్యారెక్టర్, అలాగే తలసాని వెంకటరత్నం చేసిన క్యారెక్టర్ ఆయన కూడా చాలా బాగా చేశారు. అది ఫస్ట్ హాఫ్లో రాధా ఎదిరిస్తాడు కదా చూడండి, ఆ క్యారెక్టర్ తలసాని వెంకటరత్నం. సో అతను కూడా చాలా బాగా చేశారు. అంటే సినిమాకి ఇవన్నీ చాలా ప్లస్ అయ్యాయి. అంటే ఐ మీన్ వాళ్ళందరూ అంత బాగా పర్ఫామ్ చేయడం వల్ల స్క్రీన్ మీద మీకు ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ చూసినట్టు అనిపించింది. ఈ మూవీకి కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ప్రతి ఫేస్ ప్రతి యాక్టర్ ఏంటంటే ఒరిజినల్ క్యారెక్టర్ రీప్లేస్ చేసినట్టున్నారు. సో దానివల్ల నాకు చాలా బయట కూడా జనాలు చెప్పడం ఏంటంటే సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్సే స్క్రీన్ మీద బిహేవ్ చేస్తున్నట్టుంది అని చెప్పారు. ఒక వర్గానికి వీళ్ళకి తెలిసిన వాళ్ళంటే ఒక పీరియడ్ వాళ్ళకి, ఏజ్ పీరియడ్ వాళ్ళకి తెలిసిన క్యారెక్టర్ ఇవన్నీ. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తీసుకుంటే న్యూ క్యారెక్టర్లు తెలుసు, ఎవరో ఎక్కడో ఉండేవాళ్ళు, గొడవ అయింది, చనిపోయారని. వాళ్ళకి మీ ద్వారానే చూస్తారు ఇంకా ఆ క్యారెక్టర్స్ అన్ని. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒక టైంలో వాళ్ళకేంటి మనకు తెలుసు ఇదంతా, వాళ్ళు విమర్శిస్తారు, ఇది ఇలా కాదు, ఇలా జరగలేదని. ఇంకో పాయింట్ ఏంటి,
ఇదే తీసుకుంటారు, స్ట్రైట్ ఇలాగే జరిగిందేమో అనుకుంటారు. సో మీరు అది ఎలా తీసుకున్నారు, అంటే ఇది ఎంత ఊహించుకున్నారా ఇలా ఉంటుంది అని, ఎలా తీసుకొని చేశారు ఇది క్యారెక్టర్స్? ఒక వర్గానికి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఇంకొక వర్గానికి ఇదే నేను చెప్పింది అన్నట్టు ఉంటుంది. అంటే మీరు ఇక్కడి నుంచే కదా, ఇక్కడి నుంచి చూస్తే నేర్చుకుంటారు వాళ్ళు. మీ క్యారెక్టర్స్ ఎవరు, రాధా ఎవరు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అవునవునండి. సో మీకు అది మైండ్లో ఉన్నిందా చేసేటప్పుడు? అంటే ఫస్ట్లో ఇవన్నీ నేను ఆలోచించలేదు. తర్వాత నేను అక్కడ ఈ జనాలు నన్ను కలవడం చూడడం అని జరిగితే అప్పుడు అర్థమైంది నాకు. సో దీనికి ఇలా తీసుకుంటున్నారు, వాళ్ళే చెప్పారు నాకు. నేను అదే చెప్పాను కదా మీకు ఒకసారి ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు ఎక్కడ 200 కిలోమీటర్స్ నుంచి వచ్చారు, వెయిట్ చేస్తున్నాను నన్ను కలవడానికి. సో ఒకసారి కలిసారు నన్ను, కలిసి ఒకళ్ళు ఇలా నాకు దండేస్తూ ఏదో సంథింగ్ జరిగి కాలు మీద పడ్డారు. నాకు కాలు మీద పడ్డవి నాకు అర్థం కాలే. తీసి ఏం నన్ను కాలు మీద పడుతుంది అంటే, నేను రంగా క్యారెక్టర్ చేస్తున్నా అంటే నేను రంగాని కాదు, సో మీరు ఇలా అన్నా నువ్వే మా రంగా ఇంకా అన్నట్టు వాళ్ళంతా చూపిస్తున్నారు, వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు రంగాలాగా. మీకు తెలుసా ఇలా ఉంటుంది మామూలుగా వాతావరణం అటు సైడ్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ అలా ఉంటుందని తెలుసా? మీకు ఐడియా ఉందా? అంటే కొంచెం ఐడియా ఉందండి, చూసేదాకా నాకు క్లారిటీ వచ్చింది. ఆయన మీద ఉన్న అభిమానం ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, రంగా గారి గురించి వాళ్ళు అంటే బేసిక్గా అక్కడ నేను చూసింది ఏంటంటే, రంగా గారు ఫస్ట్ నేను అనుకున్నది ఒక లీడర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను అనుకున్నాను బేసిక్గా. ఆయన చెప్పిన తర్వాత నేను చూసిన తర్వాత నాకు ఎందుకంటే తెలియదు కదా రంగా గారి గురించి పూర్తిగా, సో ఒక లీడర్ క్యారెక్టర్ చేస్తున్నాను అనుకున్నాను. యూట్యూబ్లో ఆయన మీద భక్తి పాటలు ఉన్నాయి, నాకు అది అర్థం కాలేదు. తర్వాత అక్కడికి వెళ్ళిగా తెలిసింది ఆయన ఒక లీడరే కాదు, ఒక దేవుడు అందరికీ అని. ఆయన చేసిన చాలా మంచి మీరేం తెలుసుకున్నారు అక్కడికి ఇలా క్యారెక్టర్తో? మీరు ఎక్స్ప్లోర్ చేశారు ఆ క్యారెక్టర్ గురించి, ఆయన ఏమైనా కొత్తవి తెలుసుకున్నారా? అంటే ఎక్స్ట్రాడినరీగా ఆయన చేసినవి ఏమైనా మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి? ఎక్స్ట్రాడినరీ అంటే ఆయన అనుచరులు కానీ వాళ్ళతో మాట్లాడాం, అంటే చాలా చెప్పారు ఆయన బిహేవియర్ గురించి, ఆయన ఎంత గొప్పతనం అంటే ఆయన చాలా పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసేవారు. అంటే ఒకరికి ఏదైనా లేదంటే అది ఇచ్చేవారంట, నేను చాలా విన్నాను. ఏదైనా ఎవరికే ప్రాబ్లమ్స్ వచ్చినా, అందుకే ఆయన అంత పెద్ద లీడర్ అయ్యారు. ఎవరికే ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చి రంగా గారి ఇంటి ముందు రాధా గారి దగ్గర నించుంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయేది. సో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరినీ ఆయన ఆదరించేవారని విన్నాను. ఓకే, రంగా గారి మూవీలోంచి ఏదైనా డైలాగ్ చెప్పండి. మూవీలోంచి డైలాగ్ గుర్తుండదు. నా పేరు రాధా, నాకు చావంటే భయం లేదు. అండ్ స్క్రీన్ మీద బాగా అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్, ఆలోచన ఉండే ఒక పొలిటీషియన్ ఆ క్యారెక్టర్లు. అండ్ ఆఫ్ స్క్రీన్ మీరు చాలా కూల్గా ఉన్నారు, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంతా ఫుల్ ఆపోజిట్లో ఉన్నట్టుంది. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే జనాలు మీకు మెసేజ్లు వస్తుంటాయి కదా, ఇలాగా నువ్వు ఇలా, అది మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు అలాగే ఎవరైనా మెసేజ్ చేశారా? ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేశారు, అసలు నువ్వేనా చేసింది అంటే. చాలా మంది అడిగింది ఏంటంటే, నా బాగా క్లోజ్ పర్సన్ చూడేలా చూసి నిజంగా నువ్వేనా అని. ఎందుకంటే వాళ్ళకి నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తానంటే ఇంత పవర్ఫుల్గా చేస్తానని అంటే అనుకోలేదు ఎవరు. అండ్ ప్రపోజల్స్ వచ్చాయా? ఏం ప్రపోజల్స్ అండి? ఏం ప్రపోజల్స్ వస్తే అమ్మాయిల దగ్గర నుంచి వస్తాయి. అదే చెప్తున్నాను కదా, నేను చేసిన క్యారెక్టర్కి అందరూ ఏంటంటే ఒక రంగాన్ని రాధానే చూసుకున్నారు. సరే క్యారెక్టర్ వదిలేయండి, ఇప్పుడు ఈ ఆర్జీవి గారితో మూవీ రిలీజ్ అయ్యాక ఆబ్వియస్గా తెలిసిపోయింది శాండీ అంటే. అప్పటి వరకు తెలుసున్నా ఇక్కడి నుంచి వేరు, ఇమేజ్ వేరు. సో అమ్మాయిల దగ్గర నుంచి ప్రపోజల్స్ కానీ అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం రాలేదు, ప్రపోజల్స్ ఏం రాలేదు. అయ్యో రాలేదా? బెటర్ రాలేదు. ఎందుకు బెటర్గా ఫీల్ అవుతున్నారా? మీకు ఇంట్రెస్ట్ ఉండదా? ఇంట్రెస్ట్ ఉండదని కాదు, ఇప్పుడు ఐ మీన్ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ చూసి బయట అనుకుంటే కష్టం కదా. ఓకే, హీరో అలా కాకుండా నార్మల్గా ఇప్పుడు శాండీ రియల్ శాండీ గురించి, రియల్ శాండీకి రాలేదా? అలాంటివి ఏం రాలేదండి ఇప్పుడు దాకా. ఓకే, చూడాలి. ఆర్జీవి గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఆర్జీవి గారి సెట్స్లో ఎలా ఉంటారు ఏంటి అని. ఆయన ఫస్ట్ ఏంటంటే మాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారండి. అంటే కొత్త వాళ్ళకి కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే, మీరు ఫీల్ అయింది ఏంటో చేయండి, దాన్ని బట్టి ఆయన ఇన్పుట్స్ ఇచ్చేవారు. మీరు అలా చేయగలిగారు, ఇలా చేయాలి, ఒకవేళ ఇలా బాగుంటే అలాగే కంటిన్యూ చేయండి. సో ఆయన బాగా దానికి సినిమాకి ముందు కూడా నేను కొన్ని వీడియోస్ పంపించేవాను ఆయనకి. ఆయన నాకు చెప్పి ఇలా చేయిస్తావు కదా, సో ఇలా అనుకుని ఒకసారి చెయ్యి, సో ఈ సీన్ నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎలా అనుకుంటున్నావు, ఇలాగా ముందు కూడా చాలా ఆయనతో నేను ఇలా పంపించడం, ఆయన నాకు ఇన్పుట్స్ చెప్పడం, ఎలా చేయాలని నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల చాలా ప్లస్ అయింది నాకు. సో అది బాగా
నేను ఈ క్యారెక్టర్లో రావడానికి చెప్పలేదు, నాకు ఉపయోగపడింది అది. ఓకే. ఎన్ని మంత్స్ జరిగింది షూట్ వచ్చి ఒక 6-7 మంత్స్ జరిగిందండి. అంటే బేసిక్గా ఏంటంటే షూట్ వచ్చి ముంబై, పూణే ఇలా అన్ని చోట్ల బాగా చేసాం, అంటే ప్రతి దూరంగా చేసాం. సో అదంతా 7 మంత్స్ పట్టింది. ఓకే. అండ్ అంత అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్ ఒక ఎపిసోడ్ ఉంది మూవీలో, పెళ్లి సీన్. సో అది ఎలా చేశారు మీరు? అంటే అప్పటిదాకా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక క్యారెక్టర్ ఇది సాఫ్ట్ ఎపిసోడ్ కదా పెళ్ళి ఇదంతా, సో అది ఎలా చేశారు? అంటే బేసిక్గా ఆయన సినిమాలో మొత్తం అగ్రెసివ్గా ఉన్నప్పటికీ రత్నకుమార్తో మాత్రం అగ్రెసివ్గా ఉన్నాడు ఆయన. ఓకే. సో ఇద్దరి మధ్యన ఒక లవ్ ఉంది కాబట్టి సో పెళ్లి టైంలో కూడా అది ఉంటుంది. సో రంగ గారు ఆ టైంలో ఎలా, ఇక్కడ నా టాస్క్ ఏంటంటే రంగ గారు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు ఊహించుకోవాలి. అసలు ఆయన షూస్లో ఉండి చేయడం ఒకటైతే ఆయన మళ్ళీ ఆ సాఫ్ట్ కార్నర్లో చేయడం. ఇప్పుడు జనరల్గా నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది వేరే. జనరల్గా ఇప్పుడు మామూలు ఫిల్మ్లో నేను పెళ్లి క్యారెక్టర్ చేస్తే అది వేరే ఉంటుంది. సో దీంట్లో రంగ గారు ఎలా రియాక్ట్ అవుతుంది అంటే అంత పవర్ఫుల్ వ్యక్తి, ఆల్రెడీ అంత పవర్ ఉన్న పర్సన్. సో పెళ్లికి వచ్చిన తర్వాత ఎక్కువ రియాక్ట్ అవ్వరాలి. అలాంటి పర్సన్స్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సో అలా అనుకుని దాన్ని ఒక ప్లాన్ చేసి అలా చేశానండి. అది ఎలా అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా ఆర్జీవి గారు? చాలా సటిల్గా చేయాలి కదా. సెటిల్గా చేయాలి అంటే ముందే అనుకున్నాం. సో దాంతో అంటే బాగుంటాయని చెప్పరు. సో అలా అంటే బాగుంటాయి ఇలా చేయాలని కాదు, ఎలా చెప్పారు అసలు? మీరు ఎలా చేశారు ఈ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అని? ఎక్కడ అంటే స్టార్టింగ్ ఫస్ట్ సీనే ఓకే అయిపోద్ది కదా, మిమ్మల్ని సెట్ చేస్తారు కదా ఆ మూడ్కి దానికి, అది ఎలా జరిగింది ఆ సీన్ గురించి చెప్పండి కొంచెం. ఏ సీన్ అండి? పెళ్లి సీన్. పెళ్లి సీన్ యాక్చువల్లీ సాంగ్ అది. నాకేం పెద్ద టాస్క్ లేదు చెప్పాలంటే. సో నేను చిన్న ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో జస్ట్ ఏంటంటే పెళ్ళికి ఈ రంగ ఎలా రియాక్ట్ అవుతారు ఆ రియాక్షన్, ఆ ఎక్స్ప్రెషన్స్ అంతే చిన్న స్మాల్గా ఇచ్చాను, అంటే జస్ట్ సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. సో అది బాగా నచ్చాయి ఆయనకి. ఓకే అన్నారు. ఓకే. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా? ఆర్ డిస్కషన్స్ ఉన్నాయా? జరుగుతున్నాయండి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. తొందరలోనే బయటికి రావచ్చు. అంటే బిగ్ ప్రాజెక్టా? బిగ్ ప్రాజెక్టే. వావ్. అండ్ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడొచ్చు నెక్స్ట్ మిమ్మల్ని? అంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే పర్టికులర్గా చెప్పడానికి 2 ఉన్నాయి. ఏది ముందు వస్తుంది అనేది. అంటే ఇలాంటి అగ్రెసివ్ క్యారెక్టర్ అంటే ఇలాంటిదే ఉంటుంది. అంటే ఇంత అగ్రెసివ్ క్యారెక్టరే కానీ ఇది వేరే టైప్లో ఉంటుంది. ఓకే. అంటే పవర్ అంత హై ఉండదు, ఇది వేరేలా ఉంటుంది. మీకు ఏమైనా డ్రీమ్ ఉందా ఇలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి అని? అంటే నేను అపరిచితుడు, గజని ఇలాంటివి చూసినప్పుడు నేను అనుకుంటాను అనమాట. సో ఇలాంటివి చేస్తే ఛాలెంజింగ్ బాగుంటుంది. అపరిచితులు 3 క్యారెక్టర్లు చేస్తారు కదా విక్రమ్. సో అలాంటివి భయం అనిపిస్తాయి. ట్రై చేస్తుంటారా అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టడానికి? మీరు నార్మల్ టైంలో పెడతారా? ఇప్పుడు మరి మిర్రర్ ముందు నేను ట్రై చేస్తుంటాను. ఇప్పుడు చేస్తారా? ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అయినా పెట్టండి, మూవీలో కాకుండా దానికి మూవీకి సంబంధం లేకుండా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి, మీరు అనుకున్నది. నేను ఇది పెట్టాలి అనుకున్నది. ఈ 5 హత్యలు చేసింది నేనే హత్యలు చేయలేదు సార్ అలాగే విక్రమ్ గారు చేస్తారు కదా. అంటే ఇలాంటి ఏంటంటే ఛాలెంజింగ్ రోల్స్ ఉంటాయి చూడండి. సో అలాంటి రోల్స్ చేయాలని అనుకుంటుంటాను. చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు ఆయన. ఒక సినిమాకి సంబంధం లేకుండా ఆపద్ బాంధవుడు, తర్వాత మరి గ్యాంగ్ లీడర్, సో సంబంధం ఉండదు. సో అలా డిఫరెంట్ రోల్స్ చేయాలని నాకు బాగా డిఫరెంట్ ఎమోషన్స్ రోల్స్. ఓకే. పూరి గారితో జర్నీ ఎన్ని సంవత్సరాల నుండి పూరి గారితో అసోసియేషన్ మీకు? నాకు జ్యోతిలక్ష్మితో ఆయన పరిచయం అండి. సో అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. అంటే నాకు చెప్పాలంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే. ఓకే. సో ఆయన కలిసిన తర్వాత వెరీ గుడ్ పర్సన్ అసలు. నిజంగా ఫస్ట్ నేను రావడం ఆయన్ని కలవడం, తర్వాత రాము గారిని కలవడం, అంటే ఇలాంటి గుడ్ పర్సన్, అంటే వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళు కానీ నాకు చాలా సపోర్ట్ చేసేవారు. చాలా నేర్చుకోవడానికి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంటే ఒక పర్సన్ ఎలా ఉండాలి అనే విషయాలు చాలా నేర్చుకోవచ్చు అతని దగ్గర. ఆయన పూరి గారితో నాకు జ్యోతిలక్ష్మి తర్వాత లోఫర్ 2 సినిమాలు చేశారండి. సో ఆయనతో జర్నీ చాలా, జ్యోతిలక్ష్మితో నేను మర్చిపోలేను. పూరి గారు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీ అసోసియేషన్ మీ ఇద్దరు ఉన్నప్పుడు కానీ పూరి గారు అనగానే ఏదో ఒకటి గుర్తు, రాజీవ్ గారు అని ఒకటి గుర్తొస్తుంది. అలా పూరి గారు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకు ఫస్ట్ ఇడియట్ గుర్తొస్తుందండి.
ఈడియట్ గుర్తొస్తుంది. ఓకే. అంటే నాకు ఎందుకంటే నేను పూరి గారి గురించి ఫస్ట్ అనుకోని ఈడియట్ చూసినప్పుడు బయటకు వచ్చి షాక్ అయ్యాను నేను. అంటే నాకు ఆ సినిమా బాగా టచ్ అయిపోయింది. ఒక క్యారెక్టరేషన్, ఒక క్యారెక్టర్ని, అంటే చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను. సో అప్పుడు అనుకున్నాను అనమాట, మనం ఆయన సినిమాలు చేయగలమా, అట్లీస్ట్ ఒక చిన్నదైనా చేయగలమా అని అప్పుడే అనుకున్నా. సో డైరెక్ట్గా నేను ఆయన సినిమాలోకి రావడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఆయన సినిమానే ఫస్ట్ సినిమా చేయడం, జ్యోతిలక్ష్మిలో క్యారెక్టర్ చేయడం, సీరియస్గా అది ఎగ్జైటింగ్ అనిపించింది. ఇంకోటి, నేను చిన్నప్పుడు రాము గారితో శివ సినిమా చూశానండి. చిన్నప్పుడు నేను శివ ఫిల్మ్ చూశాను, ఇప్పుడు వెన్ ఐఎమ్ 5 years old. సో అప్పుడు నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు ఎంత ఒక సీన్ అని నాకు ఎంత టచ్ అయిందంటే, నేను సైకిల్ చైన్ చేతికి చుట్టుకుని తిరిగి ఇవ్వండి మా ఇంట్లో వాళ్ళు చెప్తారు. సైకిల్ చైన్ చుట్టుకుని నా పేరు శివ 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 అని తిరిగేవాడిని. సో అలాంటి నేను మళ్ళీ ఆయన సినిమాలో, ఆయన ఫస్ట్ సినిమా చూసి నేను ఎంత రియాక్ట్ అయ్యానో, సో ఆయన లాస్ట్ సినిమాలో నేను ఉండడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అవసరం. అండ్ ఆయన ఒక రూల్ కూడా బ్రేక్ చేశారు కదా, అంటే రూల్ అని కాదు కానీ ఒక స్టీరియో టైప్ ఉండేది ఆయనకి, ఇంకా డ్యూయల్ క్యారెక్టర్స్ లేవని, అలా అది మాతో చేయడం. సో నెక్స్ట్ మీరు అసోసియేట్ అవ్వాలి అంటే ఎవరితో మళ్ళీ మళ్ళీ చేయాలి అనుకుంటారా, వీళ్ళతోనే, లేకుంటే కొత్త డైరెక్టర్సా, లేకపోతే లేదు నెక్స్ట్ మూవీ అంటే ఎవరిని చూసుకుంటారు, ఏ డైరెక్టర్ని చూస్తారు, ఏ డైరెక్టర్ కోసం చూస్తారు? అంటే మళ్ళీ నాకు అవకాశం ఇస్తే పూరి గారితో చేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ అవకాశం ఇస్తే రాము గారితో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత బేసిక్గా అంత బాగుంటుంది వాళ్ళతో ఫిల్మ్ చేయడం అనేది. సో మళ్ళీ నాకు అవకాశం ఇస్తే వాళ్ళిద్దరితో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పూరి గారి గురించి, ఆర్జీవి గారి గురించి మాకు తెలియని ఏదైనా ఒక విషయం చెప్పండి. అంటే మీరు వాళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేశారు కదా, సో సెట్స్లో కానీ ఇన్ని నెలలు వాళ్ళతో ఉన్నారు కాబట్టి తెలియని ఏదైనా విషయం చెప్తారా మాకు, నార్మల్ ఆడియన్స్కి తెలియంది ఆర్జీవి గారి గురించి కానీ పూరి గారి గురించి? దే వెరీ గుడ్ పర్సన్. ఫస్ట్ ఏంటంటే బయట మనం అంటే చాలామంది అంటారు కదా రాము గారు, ఆయన లాంటి పర్సన్ మనకు దొరకరు. రాము గారు అంటే వెరీ గుడ్ పర్సన్. బయట నుంచి చూసే వాళ్ళందరికీ రాము గారు కొంచెం ఏం మాట్లాడతారు అన్నది కూడా ఉంది కదా, సో మీరు దగ్గర నుంచి చూసారు కదా, అసలు ఏంటి చెప్పండి. ఆయన అంటే నేను ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది. అంటే ఆయన వెరీ గుడ్ పర్సన్. అంటే రెస్పెక్ట్ కానీ, అంటే ఎంత చిన్నవాడైనా సరే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ బిహేవియరు, అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక మనిషి ఎలా ఉండాలి, అంటే ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆర్జీవి గారి దగ్గర, పూరి గారి దగ్గర. పూరి గారు అంటే ఇద్దరు సేమ్, ఆల్మోస్ట్ ఇద్దరు ఏంటంటే అంత గుడ్ పర్సన్స్, అందుకే వాళ్ళు బాగా ఫ్రెండ్స్. వాళ్ళ స్పాంటేనిటీ కానీ, సిచ్యువేషన్స్ని అనలైజ్ చేయడం కానీ, వీళ్ళిద్దరికీ ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. గివెన్ అ ప్రాబ్లం ఎవరికి అంటే వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళ ఫిలాసఫీస్ ఉంటాయి చూడండి, ఫిలాసఫర్స్ అంటారు చూడండి. సో అలాగా వాళ్ళది ఒక స్టైల్. ఓకే. వాళ్ళది ఒక డిఫరెంట్ అంటే ఒక స్టైల్ ఉంది వాళ్ళకి. అంటే ఆయన దగ్గర నుంచి మనం అలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇద్దరి దగ్గర నుండి, ఒక పర్స్పెక్టివ్లో చూడడం. సో ఈ మూవీకి ఆ క్యారెక్టర్ల కోసం మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి ఆ లుక్ తెచ్చుకున్నారు. సో ఇంతకుముందు మీరు ఇలాగే ఉండేవాళ్ళ, లేకపోతే ఆ మూవీ కోసం కొంచెం వెయిట్ అంటే రంగా క్యారెక్టర్ అవన్నీ కొంచెం వెయిట్ తక్కువ ఉన్న క్యారెక్టర్స్, మీరు తగ్గారా లేకపోతే నార్మల్గా ఇంతేనా? అంటే నేను నార్మల్గా ఇంతే ఉంటాను, కానీ రాధా కోసం కొంచెం పెరిగానండి. ఓ పెరిగారా? ఇంకా రాధా కోసం కొంచెం వెయిట్ పెరిగి రంగా కొంచెం తగ్గించాను వెయిట్. ఓకే. సో వాళ్ళకి ఈ రంగా ఏంటంటే కొంచెం సన్నగా ఉండేవారు బాగా, సో దానికోసం కొంచెం వెయిట్ తగ్గడం జరిగింది దీనికి. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఉండవు కదా, రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉండవు, మేబీ నెక్స్ట్ అని హీరోయిజం ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయేమో. వాటి గురించి మామూలుగా హీరోయిజం అంటే బాడీ కానీ అంతా వేరుంటుంది. సో దాని గురించి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? అదే నెక్స్ట్ ప్రాజెక్ట్ దాన్ని బట్టి, అంటే ఐ మీన్ ఆ క్యారెక్టర్ని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే క్యారెక్టర్ని బట్టి. సో వంగవీటి గురించి, మీ గురించి చాలా విషయాలు చెప్పారు. చాలామంది, నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను, మీ గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు శాండీ గురించి అని. సో మా ఇంటర్వ్యూతో వాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నవన్నీ తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇంకా కొన్ని రోజులు అలాగే రన్ అవ్వాలని. హాయ్, ఐఎమ్ శాండీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్ మీడియా.